హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేద్దాం బేస్డ్ ఆన్ సిపిఆర్ అండ్ ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డేటాను కూడా అనాలిసిస్ చేద్దాం. నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే సిపిఆర్ అనేది వైడ్గా ఉండడం జరిగింది. ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. బట్ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అనేది హైలీ వోలటాల్ అయితే కొనసాగడం జరిగింది. ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ టైప్ అయితే రావడం జరిగింది. ఒక లాంగ్ విక్ రావడం అయితే జరిగింది. మరి ఈ సందర్భంలో మనం జనరల్గా ట్రేడ్ అయితే ఎలా ఉంటుందంటే, ఇలా లాంగ్ విక్ వచ్చి ఇన్వర్టెడ్ హ్యామర్ వచ్చినప్పుడు అంటే ఈ విక్ అనేది మనకు సెల్లింగ్ ప్రెషర్ని ఇండికేట్ చేస్తుంది. పర్టికులర్గా ఈ లొకేషన్ దగ్గర మనకు సెల్లింగ్ ప్రెషర్ని అయితే ఇండికేట్ చేస్తుంది. సో మనం ఒకవేళ ఈ లెవెల్ దగ్గర అంటే ఈ లెవెల్కి వచ్చే వరకు వెయిట్ చేసినట్టయితే మనకు ఒక మంచి ట్రేడ్ అయితే లభించిందని చెప్పవచ్చు. సింపుల్గా చెప్పాలంటే సో ఈ హై నుంచి ఇలా మార్క్ చేసుకుంటూ వెళ్తే మనకు ఎగ్జాక్ట్గా ఇక్కడే ఒక ట్రేడ్ అయితే లభించింది. సో మోర్ దెన్ 50 పాయింట్స్ పైన అంటే రిస్క్ అనేది ఓన్లీ 5 to 7 పాయింట్స్ ఉంటుంది అంతే. సో రివార్డ్ అనేది మోర్ దెన్ 50 పాయింట్స్ పైన రివార్డ్ అయితే రావడం అయితే జరిగింది. సో అంటే ఇలా లాంగ్ వీక్ వచ్చినప్పుడు ఇక్కడ ఇలాంటి లొకేషన్స్ దగ్గర ట్రేడ్ తీసుకున్నట్టయితే పర్టికులర్గా ఇంకా వాటికి ప్రైవేట్ పాయింట్స్ అనేటివి యాడ్ అయినట్టయితే ఇంకా హై ప్రాబబిలిటీ ఉంటుంది. బట్ లేటర్ పీరియడ్లో ఈ లెవెల్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, బట్ మన టార్గెట్ అయితే మోర్ దెన్ 1:2 టైమ్స్ పైన అచీవ్ కావడం అయితే జరిగింది. పర్టికులర్గా ఇది వైడ్ సిపిఆర్ వచ్చినప్పుడు నేను మన స్ట్రాటజీ ఒకటి డిస్కషన్ చేయడం జరిగింది, సిపిఆర్ స్ట్రాటజీ. సో అదైతే వర్కౌట్ కావడం అయితే జరిగింది. సో ఇలా వైడ్ సిపిఆర్ వచ్చినప్పుడు ఇనిషియల్ హైలోను మార్క్ చేసుకుంటే సో ఎప్పుడైతే ఆ హైక్ కానీ లోకు కానీ మళ్ళీ రీచ్ అయినప్పుడు సో మన రిస్క్కు మినిమం 1:2 టైమ్స్ పైన టార్గెట్ అచీవ్ కావడానికి అవకాశం ఉందని చెప్పి మనం ఆ వీడియోలో తెలియజేయడం జరిగింది. సో అదైతే అచీవ్ కావడం జరిగింది. ఇంకొక స్ట్రాటజీ వచ్చేసి సిపిఆర్ పుల్ బ్యాక్ స్ట్రాటజీ. ఎప్పుడైతే ప్రైస్ అనేది విత్ ఇన్ ద ప్రీవియస్ డే హైను సిపిఆర్కి మధ్య లోపల అయితే సిపిఆర్కు పుల్ బ్యాక్ రావడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. ఇక్కడ సిపిఆర్ ఈ పర్టికులర్గా ఈ క్యాండిల్లో కూడా సిపిఆర్ పుల్ బ్యాక్ వచ్చింది. బట్ దీని హై పైన మనకి ఎలాంటి అంటే ఫాలో అప్ క్యాండిల్ అయితే రాలేదు. లేటర్ పీరియడ్లో దీనిపైన క్లోజ్ అయింది కాబట్టి ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది, టార్గెట్ అనేది ఇది అవుతుంది. ఇది ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో అంటే రెండు సిపిఆర్ సెటప్స్ అనేవి వర్కౌట్ అయితే కావడం అయితే జరిగింది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇవ్వబడిన లెవెల్స్కి ప్రైస్ అయితే రీచ్ కాలేదు. ఇక్కడ లాస్ట్ 15 మినిట్స్లో ఇక్కడ సప్లై జోన్కి అయితే రీచ్ కావడం జరిగింది. బట్ ఆ టైంలో మనమైతే ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయం. రేపటి రోజున ఇక్కడ ఒక బయింగ్ జోన్ ఉంది, ఇక్కడ ఒక సెల్లింగ్ జోన్ ఉంది. ఈ రెండు జోన్స్ని అయితే మార్క్ చేసుకోండి. సో ప్రైస్ అనేది విత్ ఇన్ ద ఈ రేంజ్లో ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ వర్క్ అవ్వడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. సో ఇక్కడ కూడా ఒకటి స్మాల్ జోన్ ఉన్నది. బట్ ఇవన్నీ దీని లెవెల్గా వర్క్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఆప్షన్ చైన్ ఆటని చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది కాల్ సైడ్లో వచ్చేసి 16,200 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 16,000 దగ్గర బిల్డప్ అయింది. నిఫ్టీ అనేది అప్ సైడ్లో ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడే బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ కావడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారీని చూసినట్టయితే సో షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్నెస్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. చూద్దాం. ఒక పుట్ సైడ్లో వచ్చేసి హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 15,700 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 15,500 దగ్గర ఉండడం జరిగింది. నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్టు ఇక్కడ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి అవకాశం అయితే ఉంది. అలాగే ఓవరాల్ సినారీని చూసినట్టయితే ఇక్కడ కూడా మనకు షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి సో పాజిటివ్ ఉంటుంది. సో వీళ్ళు నెగిటివ్ అంటున్నారు, వీళ్ళు పాజిటివ్ అంటున్నారు. సో ఓవరాల్గా సైడ్ వేస్లో ఉండడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. ఇక ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది కన్వర్జన్ అండ్ బేస్ లైన్ మధ్యలో కొనసాగుతుంది. సో ఇది న్యూట్రల్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ వస్తే ఒక బిగ్ మూవ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రేపటి రోజున పాజిటివ్ ఉండడానికి అవకాశం ఉన్నది. అంటే సో వరుస కంటిన్యూగా ఇలా వస్తుంది. ఇక్కడ ఒకటి మనకు హ్యామర్ టైప్ అయితే రావడం జరిగింది. హ్యామర్ టైప్ వచ్చినప్పుడు ఇలా బులిష్ క్యాండిల్ వస్తే
సో రేపటి రోజున అంటే నెక్స్ట్ టార్గెట్ మనకు ఇక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది, 16,000 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ అది బ్రేక్ చేసుకుంటూ వెళ్తే మాత్రం నెక్స్ట్ 16,200 వరకు మాత్రమే వెళ్తుంది. ఈ అప్ సైడ్లో ఈ రెండు లెవెల్స్ రెసిస్టెన్స్ యాక్ట్ కావడానికి అవకాశాలు ఉన్న లెవెల్స్. డౌన్ సైడ్లో వచ్చేసి ఎప్పుడైతే ఈ లో అంటే కన్వర్జన్ లైన్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, 15,650 లెవెల్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే నెక్స్ట్ మన టార్గెట్ సో ఇక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఆ లెవెల్ వచ్చేసి ఎగ్జాక్ట్ లెవెల్ వచ్చేసి 15,420. సో కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి డౌన్ సైడ్లో అండ్ అప్ సైడ్లో. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే సో బ్యాంక్ నిఫ్టీ అయితే ఈరోజు చాలా వరకు సైడ్ వేస్లో మూవ్ కావడం జరిగింది. సో లాస్ట్లో ఆఫ్టర్ 2 o'clock మాత్రమే స్మాల్ మూవ్ అయితే రావడం అయితే జరిగింది, వేరాజ్ కంపేర్ టు నిఫ్టీ. సో ఎనీహౌ మన సిపిఆర్ స్ట్రాటజీస్ ప్రకారం అయితే సో ఇక్కడ ఎంట్రీ పాయింట్ అయితే లభించిందని చెప్పవచ్చు. ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది, టార్గెట్ అనేది ఇది అవుతుంది. సో టార్గెట్ ఫుల్ టార్గెట్ అయితే అచీవ్ కాలేదు, ఇది లాస్ట్లో వచ్చింది కాబట్టి సో మనం అవాయిడ్ చేయవచ్చు. సో ఇక్కడ ఇంకొక స్ట్రాటజీ వచ్చేసి వైడ్ సిపిఆర్ స్ట్రాటజీస్ ప్రకారం. సో వైడ్ సిపిఆర్ స్ట్రాటజీ వచ్చినప్పుడు ఇనిషియల్ హై లోను మార్క్ చేసుకున్నట్టయితే ఇది ఇనిషియల్ హై అవుతుంది, ఇది ఇనిషియల్ లో అవుతుంది. సో పర్టికులర్గా ఈ లెవెల్స్ దగ్గర మనం ట్రేడ్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఎంట్రీ అంటే ఇది ఎంట్రీ అవుతుంది, స్టాప్ లాస్ అనేది దీనికి పైన ఉంటుంది కొంచెం. సో టార్గెట్ అనేది సో ఇది ఉంటుంది, ఇది ఇక్కడ అచీవ్ కావడం అయితే జరిగింది. సో లేటర్ పీరియడ్లో మళ్ళీ ప్రైస్ అనేది దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి. ఇన్ కేస్ ఈ లోన్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మాత్రం డెఫినెట్గా ఇక్కడ ఒక బయింగ్ జోన్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉండేది, బట్ అలా రాలేదు, అలా రీచ్ కాలేదు. సో కాబట్టి ఇక్కడ మనకు బయింగ్ ఆపర్చునిటీ అంటే ఈ లెవెల్స్ దగ్గర బయింగ్ ఆపర్చునిటీ రాలేదని చెప్పవచ్చు. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇక్కడ 2 లెవెల్స్ ఇవ్వడం జరిగింది. ఈ లెవెల్స్ వర్క్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పడం అయితే జరిగింది నిన్న. సో మనం ఫస్ట్ ఈ జోన్ చూద్దాం. సో ఈ జోన్ కింద ఓపెన్ కావడం అయితే జరిగింది, దీన్ని అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. అంటే కన్ఫర్మేషన్ క్యాండిల్ కాబట్టి 15 minutes తర్వాత వచ్చేసి సో ఇక్కడ ఉంటుంది ఎంట్రీ పాయింట్ అనేది ఈ రెడ్ క్యాండిల్ కింద, లేదు అంటే దీని కింద ఉంటుంది. సో ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది దీనికి 1:2 times ఇది అచీవ్ కావడం అయితే జరిగింది. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఒకసారి ఈ జోన్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది కాబట్టి సో ఈ జోన్ ఒకసారి అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్, డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్ వెళ్ళింది కాబట్టి సో ఈ జోన్ అనేది తర్వాత లేటర్ పీరియడ్లో వ్యాలిడిటీని కోల్పోవడం అయితే జరిగింది. ఇక ఇంకొక జోన్ చూసినట్టయితే ఈ జోన్ అనేది సో ఓపెన్ అవడే దీని కింద ఓపెన్ అయింది, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది, డౌన్ సైడ్ వచ్చింది. సో కాబట్టి సో అప్ డౌన్ సైడ్ 2 times వచ్చేస్తే ఆ జోన్ అనేది ఫెయిల్ కావడం అయితే జరుగుతుంది. సో ఈ జోన్ అనేది వర్కౌట్ అయితే కాలేదు. రేపటి రోజున ఇక్కడ ఒక బయింగ్ జోన్ అయితే ఉండడం జరిగింది కాబట్టి ఈ జోన్ని మార్క్ చేసుకోండి. అలాగే ఇక్కడ కూడా ఒకటి ఉండడం అయితే జరిగింది, బట్ ఇది మనకు లెవెల్ ఓవర్ లెవెల్గా వర్క్ అవ్వడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. సో కానీ మార్క్ అయితే చేసుకోండి. మేబీ ప్రైస్ అనేది ఈ లెవెల్ దగ్గర కాకపోయినా ఈ లెవెల్ దగ్గర అయినా కూడా రిజెక్షన్స్ ఉండడానికి అవకాశాలు అయితే ఉన్నవి. ఆప్షన్ చైన్ ఆటని చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది కాల్ సేల్ వచ్చేసి 34,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 34,500 దగ్గర ఉండడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక్కరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ కావడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో చూసినట్టయితే ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్ ఉంది, ఇటేమో షార్ట్ బిల్డప్ ఉంది. సో కాబట్టి మనం దీని ప్రకారం ఏమి కంక్లూడ్ చేయలేము. సో ఇక పుట్ సైడ్లో చూసినట్టయితే పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది, 33,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది సో ఇక్కడ ఉంది. బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ ఇక్కడ ఉంది. సో కాబట్టి ఈ 33,500 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి అవకాశం అయితే ఉన్నది. సో అలాగే ఈ 33 ఈ లెవెల్ చూసినప్పుడు ఇక్కడ సో మనకు ఇక్కడనేమో షార్ట్ బిల్డప్ అయింది, అంటే ఈ లెవెల్ దగ్గర అంటే పుట్ సైడ్లో షార్ట్ బిల్డప్ అయింది, ఇక్కడనేమో కాల్ సైడ్లోనేమో షార్ట్ కవరింగ్ అయితే కావడం జరిగింది. సో కాబట్టి సో ఈ లెవెల్ నుంచి పైకి వెళ్ళడానికి మాత్రమే అంటే ఇది మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా యాక్ట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. రేపటి రోజున 33,500 అనేది మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా
ప్రైస్ అనేది ఇన్ కేసు ఈ లెవెల్కి వస్తే మాత్రం ఇక్కడ నుంచి బౌన్స్ కావడానికి అయితే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. చూద్దాం. ఇక ఇచ్చుముక్ ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది క్లౌడ్ కింద కన్వర్జన్ అండ్ బేస్ లైన్ మధ్యలో ఉంది కాబట్టి న్యూట్రల్ బెరిష్ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. మేబీ రేపటి రోజున ఒకవేళ అప్ సైడ్ వస్తే సో బేస్ లైన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. బేస్ లైన్ వచ్చేసి 34,200 దగ్గర ఉండడం అయితే జరిగింది. ఇన్ కేసు అది బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే నెక్స్ట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ వచ్చేసి సో 34,500 దగ్గర ఉంటుంది. సో 34,500 అండ్ 34,000 అనేది మనకు 2 లెవెల్స్ అప్ సైడ్లో రెసిస్టెన్స్గా యాక్ట్ కావడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక్కడ డౌన్ సైడ్లో వచ్చేసి సో ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది కన్వర్జన్ లైన్. సో 33,399 అంటే 33,400 దగ్గర ఉంటుంది. సెకండ్ మనకు సపోర్ట్ వచ్చేసి సో ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. సో ఫస్ట్ 33,000, సెకండ్ 32,500 దగ్గర ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నాయి కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక ఎఫ్ఐ డాటాను చూసినట్టయితే వీళ్ళు సో ఇంకా స్టిల్ సెల్ మోడ్లోనే ఉండడం జరిగింది. మన వాళ్ళు బై మోడ్లోనే ఉండడం అయితే జరిగింది. సో కాబట్టి సో మార్కెట్స్ అనేటివి వోలటాలిటీ కొనసాగడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. ఇక ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ను వాచ్ లిస్ట్లో తీసుకోండి. నారో సిపిఆర్ ఉన్న స్టాక్స్ కాబట్టి ట్రెండింగ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.